నేనొక అబ్బాయిని ఇష్టపడుతున్నానమ్మా. ఏంటే నిజమా నువ్వు చెప్పేది? అవునమ్మా, చాలా మంచోడు, చదువుకున్నోడు, నన్ను బాగా చూసుకుంటాడనిపించింది. అవన్నీ కాదే, మీ నాన్న గురించి తెలిసి కూడా అలా ఎందుకు చేశావు? తప్పు చేశానా? ఎవడో వేస్ట్ వాడిని ఇష్టపడి ఉంటే కదమ్మా తప్పు. తను బాగా చదువుకున్నాడు, మంచివాడు, తప్పేముంది? అసలు ఎలా పరిచయం చెప్పు. మన వాళ్ళ అబ్బాయేనా? కాదు. కాదా? ఏంటంజలి, అసలు ఎలా పరిచయమో చెప్పు. మన తోట పక్కన తోటలుంటాయి కదా, అక్కడుంటాడు. కాపలవాడా? చదువుకున్నాడన్నావు? తను కాదు, వాళ్ళమ్మ కాపలా ఉంటుంది. తను మామూలుగా వచ్చాడంతే. నీకు తెలియందేముందే, మన వాళ్ళు కాకపోతే మీ నాన్న ఖచ్చితంగా ఒప్పుకోవడం నీకు తెలుసుగా. ఏదో ఒకటి చెప్పి ఒప్పించొచ్చు కదా అని. నీ మీద నాకు నమ్మకం ఉందమ్మా. నువ్వేం చేసినా ఆలోచించేస్తావని నాకు తెలుసు. కానీ ఇలాంటివి జరిగితేనే కదా కుటుంబంలో గొడవలొచ్చేది. సరే, నేనొకసారి మాట్లాడాలి తనతో. సరే, రేపు గుడికి రమ్మని చెప్పనా? ఏంటంజలి అది? నేను నీకో విషయం చెప్పాలి. ముందు అదేంటో చెప్పు. నేను సీరియస్ విషయం గురించి మాట్లాడుతున్నాను. సరే చెప్పు, ఏంటది? అమ్మకి మన విషయం చెప్పాను. అమ్మకి మన విషయం? మన విషయం అప్పుడే ఎందుకు చెప్పావు అంజలి? మరేం అనలేదా? నీతో మాట్లాడాలి అంది. ఏం మాట్లాడాలంది? అసలు ఏం జరిగింది? నువ్వేం భయపడకు, అమ్మ మనల్ని అర్థం చేసుకుంది, అందుకే నీతో మాట్లాడాలంది. నిజంగానా? నా గురించి చెప్పావా? నా గురించి చెప్పావా? చెప్పాను, ఏమనలేదు. నీ లైఫ్ బాగుంటే చాలు అంది. రేపు అమ్మ నేను గుడి దగ్గరకు వస్తాం, నువ్వు రా, మాట్లాడదాం. ఈ షర్ట్ వేసుకునిరా, అమ్మకి నీట్గా కనిపించాలి, సరేనా? చాలా బాగుంది. ఐ లవ్ యూ అంజలి. ముందే చెప్పుంటే నేను కూడా నీకోసం ఏదో ఒకటి తీసుకొచ్చేవాడినిగా. అయితే ఇప్పుడేమి ఇవ్వలేవా? నమస్తే అండి. నమస్తే బాబు. అమ్మా విజయ్, కూర్చో బాబు. అంజలి చెప్పింది బాబు నీ గురించి. చాలా చక్కగా ఉన్నావు. ఇంతకీ ఎవరబ్బాయివి నువ్వు? బ్రహ్మయ్య గారి తోటలు చూసుకుంటది కదా, శ్యామలమ్మ అని వాళ్ళ అబ్బాయిని. అవునా? నాకు పెద్దగా తెలీదులే బాబు. ఇంతకీ ఏం చదువుతున్నా నువ్వు? బీటెక్ చదువుతున్నానండి. అవునా? ఎన్నో సంవత్సరం? ఇది లాస్ట్ ఇయర్ కదా, అయిపోతే కంప్లీట్ అవుతుంది. జాబ్ వస్తుందా మరి? ఖచ్చితంగా తెచ్చుకుంటానండి. తప్పకుండా తెచ్చుకోవాలి బాబు, లేకుంటే వీళ్ళని అస్సలు ఒప్పుకోడు. అంటే మీరు ఒప్పుకున్నట్టేనా? నా కూతురంటే నాకు చాలా ఇష్టం బాబు. తనేం చేసినా ఆలోచించేస్తుందని నమ్మకం నాకుంది, అందుకే నేను కాదనలేను. అంజలి కూడా మీ గురించి చాలా చెప్పిందండి. మీరంటే కూడా తనకు చాలా ఇష్టం. నాకు కూడా తెలుసు బాబు, కానీ నేను మాత్రమే ఒప్పుకుంటే సరిపోదు కదా. అందులో వీళ్ళ నాన్నకి పట్టింపులవి చాలా ఎక్కువ. ఎప్పుడేం జరుగుతుందా అని నాకు కూడా భయంగానే ఉంది. మా భయం కూడా అదే అండి. కానీ మీరు కొంచెం హెల్ప్ చేస్తే ఏదోలా అర్థం చేసుకుంటారని ఆలోచిస్తున్నాం. తప్పకుండా నాకు చేతనైనంత వరకు సాయం చేస్తాను. ఏదో ఒకటి చెప్పు చూద్దాం. కానీ ఏ సమయంలో ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేం కాబట్టి మీరు చాలా దూరం వెళ్ళి బాధలు పడేలా వేరు వేరు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. అయ్యో, అలాంటిదేం చెయ్యమండి. అంజలి నాకు అన్నీ చెప్పింది. మేము ఎలాగైనా ఒప్పించడానికే ప్రయత్నిస్తాం. అయినా తప్పు చేసే ఉద్దేశం ఉంటే మీ దాకా ఎందుకు తీసుకొస్తాం చెప్పండి? నాకు కూడా నమ్మకం ఉంది కాబట్టే బాబు, మీ గురించి తెలిసినా కూడా ఇలా మాట్లాడుతున్నాను, ఇదంతా చెప్తున్నాను. సర్లే, ఇంకేంటి విశేషాలు? ఇంట్లో అందరూ బాగున్నారా? అందరూ అంటే నాకు అమ్మ ఒకటే ఉంది. నాన్న కూడా చిన్నప్పుడే చనిపోయాడు. అయ్యో అవునా? మరి నీకు అక్క తమ్ముళ్ళు ఎవరూ లేరా? ఎవరు లేరండి, ఒక్కడనే. నాకు కూడా అన్న తమ్ముళ్ళు ఎవరూ లేరు బాబు. నిన్ను చూస్తుంటే నా తమ్ముళ్ళా అనిపిస్తున్నావు. నన్ను అండి అని కాదు, అక్క అని పిలు. సరే అక్క, మిమ్మల్ని చూస్తుంటే అంజలికి అమ్మలా లేరు. అందరూ అలాగే అంటారు బాబు. నాకు చాలా చిన్న వయసులోనే పెళ్లి చేసేశారు.
ఒంటరిగా ఉంటూనే చాలా కష్టాలు పడ్డాను. ఇదిగో అంజలి పుట్టాకనే నాకు తోడులా అనిపించింది. అందుకే తన జీవితంలో కూడా అలాంటి తప్పు జరగకూడదని నేను కూడా ఆలోచిస్తున్నాను. మీ గురించి తను చెప్పింది చాలా తక్కువని మీతో మాట్లాడాకే తెలిసిందక్క. నాకు చాలా హ్యాపీగా ఉంది. మీలాంటి అమ్మ దొరకడం తన అదృష్టం. తనే నా అదృష్టం బాబు. తన జీవితంలో అంతా సంతోషంగా జరిగితే నాకంతే చాలు. నేను బాగా చూసుకుంటానక్క, సరేనా? నాకు కావాల్సింది కూడా అదే బాబు. ఉద్యోగం తెచ్చుకునే విషయంలో డబ్బు పరంగా నీకేదైనా అవసరమైతే మొహమాటం ఏం పడకుండా నాతో చెప్పు బాబు, నేను చూసుకుంటాను. సరేనా? అవేం వద్దండి నాకు. అంజలిని ఇస్తానని నమ్మకం ఇవ్వండి, అది చాలు నాకు. సరే బాబు. నిజంగా మీ అమ్మ ఒక దేవత తెలుసా? చెప్పాను కదా, అందుకే మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు దాకున్న ధైర్యం కంటే ఇప్పుడు ఇంకా ధైర్యంగా ఉంది. ఆహా, ఇంకా మా నాన్న కూడా ఒప్పుకోవాలి. ఒప్పిద్దాంలే. అయినా మన ప్రేమ నిజమైతే ఖచ్చితంగా ఒప్పుకుంటారు. అసలు ఈ సంతోషంలో నిన్ను గట్టిగా ఎత్తుకొని గిర్రమని తిప్పాలనిపిస్తుంది. ఏంటిది? ఇది గుడి పక్కనే అమ్మ. సిక్కుందా? ఆహా. ఏంటి పనులు గుడిలో? సిగ్గులేదు నీకు? చూస్తే ఏంటి, చూసుకొని. అంజలి, నాకు నీతో ఉండాలనుంది. నీకెప్పుడు అదే. సాయంత్రం వస్తాగా, అప్పుడు చూద్దాం. అసలు ఇంత త్వరగా అమ్మకి తెలుస్తుందని, అమ్మ ఒప్పుకుంటుందని అస్సలు అనుకోలేదు తెలుసా. అమ్మకి నువ్వు చాలా నచ్చావు. నువ్వంటే ఇష్టం కాబట్టి నేను కూడా నచ్చాను. అబ్బాయి చాలా మంచిగా ఉన్నాడు, తన మాటలు మంచితనం బాగా నచ్చాయని చెప్పిందమ్మ. నువ్వు హ్యాపీయేగా? చాలా హ్యాపీ. నువ్వు నా లైఫ్లోకి రావడం నా అదృష్టం. నువ్వు నా లైఫ్లోకి రావడం నా అదృష్టం. ఏం కాదు, నాకన్నా నువ్వే నన్ను ఎక్కువగా ప్రేమిస్తావు. ఏం కాదు, నాకన్నా నువ్వే నన్ను ఎక్కువగా ప్రేమిస్తావు. నీలాంటి అమ్మాయి నాలాంటి వాడిని ప్రేమించడం నువ్వే గొప్పదానివి. నీలాంటి నాలాంటి ఏంటి, ఇద్దరం ఒకటే. ఇంకెప్పుడు అలా మాట్లాడుకు. అయినా నీకేం తక్కువ? మనం ఎప్పుడు ఇలానే ఉండాలి. ఎన్ని జన్మలైనా ఇలాగే హ్యాపీగా ఉండాలి. నీకో విషయం చెప్పనా? ఏంటి? ఈ జన్మకే నువ్వు అంజలివి, ఈ జన్మకే నేను విజయ్ని. ఇంకో జన్మ ఉంటుందో లేదో, అప్పుడేమవుతామో ఎవరికి తెలీదు. ఇంకో జన్మ ఉన్నా నువ్వు అంజలివని నేను విజయ్నని ఒకరికొకరు తెలుస్తామో లేదో కూడా తెలియదు. అందుకే మనం ఎంత హ్యాపీగా ఉన్నా ఈ లైఫ్లోనే ఉండాలి. అందుకే నేను ప్రతి నిమిషం నీతోనే ఉండాలనుకుంటాను. ఐ లవ్ యూ విజయ్. అంజలి, ఎవరు వాళ్ళు? మా అన్నయ్య వాళ్ళు. మీ అన్నయ్య వాళ్ళ? మరి ఇటువైపు వచ్చారేంటి? ఏమో, నా కోసమేనేమో. సరే, నేను వెళ్తాను. అంజలి, వాళ్ళే వెళ్ళిపోతారులే, కాసేపు ఉండు. వద్దు, మళ్ళీ డౌట్ వస్తుందేమో. సర్లే, ఐ లవ్ యూ. సరే, లవ్ యూ, బాయ్. ఎవర్రా వాళ్ళు? అంజలి వాళ్ళ అన్నయ్యలంటరా. ఎప్పుడు లేనిది ఇలా వచ్చారేంటి? ఏమో, నాకు కూడా తెలీదు. రేపు తను వచ్చాక అడిగి తెలుసుకోవాలి. రే, చాలా సంతోషంగా ఉన్నాను. ఈరోజన్నా తాగరా. వద్దురా. వాడు తాగడం తెలుసు కదరా, అయినా ఎందుకు గెలుగుతావు? హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తాగుతారా? అసలు ఎందుకు తాగుతారా మీరు? తాగితే ఏమొస్తుంది? ఏం వస్తుంది? ఇది తాగితే బాధ అయితే తగ్గిపోద్ది, ఆనందం అయితే ఇంకా రెట్టింపు అవుతుంది.
తగ్గడం పెరగడం అనేది అందులో ఉండదురా, మనలో ఉంటుంది. అయినా నేను ఎంత హ్యాపీగా ఉన్నానో మీకు తెలియదులేరా. ఏమైంది రోయ్? అంజలి నన్ను చాలా ప్రేమిస్తుందిరా. అంతలా ప్రేమించే అమ్మాయి ఈ భూమి మీద ఉంటుందా అనిపిస్తుందిరా. మీ ఇద్దరి జంట చూడడానికి భలే ఉంటుందిరా. ఒకరి కోసం ఒకరు పుట్టినట్టే ఉంటారా. తను మాత్రం నా కోసమే పుట్టిందిరా. అంత గొప్పింటి అమ్మాయి మనలాంటి వాళ్ళని ఇంతలా ప్రేమించడం ఎంతైనా గ్రేట్ కదరా నా అంజలి. ఎవరు ప్రేమించిన అమ్మాయి వాళ్ళకి గొప్పగానే ఉంటుందిలేరా. తను ఎంత ప్రేమించి ఉంటే వాళ్ళ అమ్మకు కూడా నన్ను పరిచయం చేసి నా గురించి చెప్తుందిరా. అవునరా, ఏం మాట్లాడు? ఆవిడేమంది? అక్క చాలా మంచిదిరా. మా ప్రేమను చాలా బాగా అర్థం చేసుకుంది. అందరూ ఒప్పుకోవాలంటే మేము ఎలా ఉండాలి, ఏం చేయాలని చాలా విషయాలు చెప్పిందిరా. ఒక్క మాట అందరా, ఉద్యోగం తెచ్చుకునే విషయంలో డబ్బు పరంగా ఏదన్నా అవసరమైతే మొహమాట పడకుండా నన్ను అడుగు అందరా. అప్పుడు నాకు సొంత అక్కలాగా అనిపించిందిరా. నన్ను కూడా తమ్ముళ్ళలానే చూసిందిరా. అయితే అంతా కుదిరినట్టేనా? ఇంకా వాళ్ళ నాన్నకి తెలీదు. మేము కూడా అంతా సెటిల్ అయ్యాక చెప్దామని అనుకుంటున్నాంరా. ఒప్పుకుంటారులేరా, దేవుడి దయ ఉంటే అవుతాయి. సెటిల్ అంటే? అదేరా, జాబ్ తెచ్చుకొని మంచిగా సెటిల్ అయ్యాక చెప్దామని. మంచి జాబ్ తెచ్చుకొని అంజలికి ఏ లోటు లేకుండా చూసుకోవాలరా. జరుగుతాయిలేరా, అమ్మకు తెలిసిందంటే అంతా అయిపోయినట్టే. అదేరా హ్యాపీ. అక్కతో మాట్లాడాక నాకు బాగా నమ్మకం పెరిగిందిరా. ఇప్పటి వరకు మా రెండు వేరువేరు జీవితాలు ఇక నుంచి ఒక్కటవబోతున్నాం. తను లేకుండా నేను ఉండలేను, నేను లేకుండా తను ఉండలేదు. ప్రేమ ఇంత హ్యాపీగా ఉంటుందని ఎప్పుడు అనుకోలేదురా. ఇక మాకే ప్రాబ్లమ్స్ లేనట్టేరా. లైఫ్ అంతా తనతో హ్యాపీగా ఉండొచ్చు అనే ఆలోచనే చాలా బాగుందిరా. చాలురా, చాలు. ఈ జీవితానికి చాలు. నేను, నా అంజలి. ఏమైందిరా? తను ఈరోజు రాలేదురా. ఒకరోజు రాకపోతే ఇంతలా అయిపోలా? లేదు, కాల్ చేశానా చెప్పేదిరా, చేయలేదు. అదే చూస్తున్నా. ఏదైనా పని ఉండి ఉంటుందిలే. సరే వెళ్దాం రా. ఎరా రాలేదా? ఫోన్ కూడా చేయలేదా? లేదురా. ఏదైనా అయిందంటావా? ఏం అవదులేరా. 2 రోజులైందిరా తను రాకుండా. ఉండలేదురా ఇలా మాట్లాడకుండా. ఏదో రాలేని పరిస్థితి ఏమోరా, లేకుంటే చెప్పకుండా ఉండదుగా. అదేరా నా భయం కూడా. ఇంక నా వల్ల కాదురా. ఏం చేద్దాం మరి? రేయ్, ఒకసారి నీ ఫోన్ ఇవ్వరా. వద్దురా, తనుందో లేదో తెలియకుండా. ఏం కాదులే. హలో, ఎవరు? రే ఆపేరా, ఆపే. రే వెళ్దాం రా, ఎవరైనా చూస్తారేమో భయం వేస్తుంది. లేదురా, తను చూడకుండా ఈరోజు ఇక్కడి నుంచి రాను. కావాలంటే మీరు వెళ్ళండి.
అంజలి రేయ్ తను నన్ను చూసి చూడనట్టు వెళ్ళిపోయిందేంట్రా? అదేరా నాకు అర్థం కావట్లేదు. రే తనేరా? ఏమైంది అంజలి? ఏంటి ఇక్కడికి వచ్చావు? 2 రోజుల నుంచి నువ్వు రాలేదు, ఏమైందో తెలియలేదు, అందుకే ఉండలేక వచ్చేసా. వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఏమైంది అంజలి? వెళ్ళిపోమన్నానా? పిచ్చా నీకు? ఏం జరిగిందో చెప్పకుండా వెళ్ళిపో అంటావేంటి? ముందేం జరిగిందో చెప్పు. ఏం జరగలేదు, వెళ్ళిపో ఇక్కడి నుంచి. పిచ్చా నీకు? నువ్వు 2 రోజుల నుంచి రాకపోయేసరికి నాకు ఎలా ఉందో తెలుసా? ఇంత చేసి అంత దూరం నుంచి వస్తే చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావు, కాల్ చేస్తేనేమో ఇలా మాట్లాడుతున్నావు. అసలు ఏమైందో చెప్పు అంజలి. నా కోపం తెప్పించకు, ఇవన్నీ నాకు అనవసరం. ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇక్కడికి రావద్దు. అంజలి అంజలి రే రే విజయ్, ఏంట్రా నువ్వు ఏడుస్తున్నావా? రే విజయ్, రే విజయ్, రే తను నన్ను రావద్దంటుందిరా. ఎందుకు అలా అంటుందిరా? ఫోన్లో ఏం మాట్లాడింది? ఏమోరా, నువ్వు ఇక్కడికి రావద్దు, మళ్ళీ ఇక్కడికి రావద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటుందిరా. నాతో ఎప్పుడు అలా మాట్లాడలేదురా తను. నాకేం చేయాలో అర్థం కావట్లేదురా. అలా ఎందుకందిరా? మీ ఇద్దరికి ఏమన్నా గొడవ అయిందా? మాకెందుకు గొడవ అవుతుందిరా? మొన్నేరా హ్యాపీగా స్పెండ్ చేసాం, అలా ఉండాలి ఇలా ఉండాలి లైఫ్ గురించి అని మాట్లాడుకున్నావురా. ఇప్పుడు చూస్తే నేనెవరో తెలియనట్టు బిహేవ్ చేస్తుందిరా తను. పక్కన ఎవరు ఉండుంటారా? వద్దంటే నువ్వే ఫోన్ చేసావు, అమ్మాయి కదరా. లేదురా, తను మాటలు అనిపించట్లేదురా. అంజలి నాతో ఎప్పుడు అలా మాట్లాడలేదురా. రే విజయ్, నిన్ను కూడా ఎప్పుడు ఇలా చూడలేదురా. ఎందుకురా ఇంతలా అయిపోతున్నావు? ఏమోరా, తను అలా మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను రా. 2 రోజులైందిరా తను చూసి తనతో మాట్లాడి. మళ్ళీ చూడాలనిపిస్తుందిరా. వెళ్దాం రే రా. వద్దురా. వద్దురా, ఇప్పుడు వెళ్ళినందుకే ఇలా అయ్యింది. తన ఇంటి దగ్గరికి వెళ్ళడం మంచిది కాదురా. వద్దురా, కొంచెం ఓపిక పట్టు, తను వచ్చే వరకు ఆగరా. నేను రావద్దు అందంటే తనే వస్తుందేమోరా, అంతవరకు ఆగలేవా? రేయ్, తిండిగాని రారా. రా, రాత్రంతా పడుకోలేదా? తను ఫోన్ చేసిందా? జానకి తెలుస్తుందేమో, ఒకసారి అడుగుదామా? సరే, నిజమే, రేపు అడుగుదాంలే. మా గురించి నీకు తెలుసు కదా, తన గురించి కూడా నీకు బాగా తెలుసు. కానీ ఇలా మాట్లాడుతుంది, ఎందుకో అర్థం కావట్లేదు.
నువ్వు ఒకసారి మాట్లాడి తెలుసుకోవా? సరే విజయ్, నువ్వంత ఫీల్ అవ్వకు. నేను వెళ్ళి కనుక్కుంటాను, సరేనా? ఏమైంది జానకి? అంజలి ఏం చెప్పింది? సారీ విజయ్, అవేం తను చెప్పలేదు. కానీ నువ్వు రావద్దన్నా వస్తున్నావు, ఇబ్బంది పెడుతున్నావని చాలా చిరాగ్గా ఉంది. నా మీద చిరాకు పడ్డం ఏంటి జానకి? అది ఇంకోసారి ఇలాంటివి ఏం చేయొద్దు, తను రావద్దని చెప్పమంది. నిజం చెప్పు జానకి, ఎందుకు తను ఇలా చెప్తుంది? ఏమో విజయ్, ఇంతకన్నా నాకేం తెలీదు, చెప్పలేదు. నువ్వు అనవసరంగా ఇవన్నీ చేసి టైం వేస్ట్ చేసుకోకు. వెళ్ళిపో, నీ పని చూసుకో. సరే, నువ్వు వెళ్ళి జానకి. సరే. రేయ్, నేనంటే ఇష్టం లేకపోవడం ఏంట్రా? నేనేం చేశానురా? అసలు జానకి చెప్పేది నిజమేనంటావా? అబద్ధం చెప్పాల్సిన అవసరం తనకేముంటుందిరా? అంజలి అంటేనే కదా చెప్తుంది. అయినా తను వద్దు అంటుంటే మళ్ళీ వెళ్ళి బాధపడ్డు ఎందుకురా? వద్దు వద్దు అంటుంది, కానీ ఎందుకు వద్దు అంటుందో తెలియట్లేదురా. అందుకేనేమో ఇన్ని జరుగుతున్నా నిజమని నమ్మలేకపోతున్నాను రా. రేయ్, అమ్మాయిలు అంతేరా, ఆలోచిస్తూ ఉంటే ఎలారా? వదిలేసి ముందుకెళ్ళాలరా. రేయ్, మీరు అలా అనకండ్రా, నిజంగానే దూరమైనట్టు అనిపిస్తుందిరా. అది కాదురా, నేను చెప్పేది ఒకసారి ఆలోచించరా. ఇప్పుడు ఇలా ఉంది, కానీ నాతో ఉన్నప్పుడు ఎప్పుడు ఫేక్గా లేదురా. చాలా ప్రేమించేది, కానీ ఇప్పుడు ఎందుకు ఇలా? అదేరా బాధ. బాధగానే ఉంటుందిరా, కానీ జరిగేవన్నీ చూస్తున్నావుగా. ఫోన్ చేస్తే మాట్లాడదు, జానకిని పంపినా ఏం చెప్పలేదు. ఇంత ప్రయత్నిస్తున్నా పట్టించుకోకుంటే ఇంకా ఏంట్రా? అదేరా, ఏం చేస్తే తెలుస్తుందో అర్థం కావట్లేదురా. నువ్వు చెయ్యాల్సినవన్నీ చేసావురా, ఇంకా చేసి బాధ అలా పెంచుకోరా. అని ఏమైందో తెలుసుకోకుండా, తనతో మాట్లాడకుండా తన దూరం చేసుకోమంటావరా? నేను చేయలేనురా అలాగా, నా వల్ల కాదు. సర్లే, ఆలోచించైతే ఏం చేద్దాము. తనెంత ప్రేమించేదో, తనెందుకు ప్రేమించేదో చాలా క్లియర్గా చెప్పేదిరా. ఎందుకు దూరం అవుతుందో ఆనవాళ్ళు కూడా తెలియకుండా చేస్తుందిరా. అసలు నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? ఎందుకు రావద్దన్నా మళ్ళీ మళ్ళీ వచ్చి విసిగిస్తావు? ఏంటంజలి, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ఎంత ప్రేమించావు నన్ను, ఇలా మాట్లాడుతున్నావేంటి? నన్ను నేనే నమ్మలేకపోతున్నాను అంజలి. అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు చెప్పు? ఎందుకు ఎందుకు అని చిరాకు తెప్పించకు. నాకు ఇవన్నీ ఇష్టం లేదు, ఇంకివన్నీ వద్దు. ఇంకోసారి నన్ను కలవాలని, నాతో మాట్లాడాలని ట్రై చేయకు, అంతే. నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకేం చేయాలో అర్థం కావట్లేదు అంజలి. నువ్వు దూరం అవుతావేమో అనిపిస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది అంజలి. ఈ మాటలన్నీ నాకు అనవసరం, వెళ్ళిపో. నేనేమన్నా తప్పు చేశానా? నాలో ఏదన్నా ఉంటే చెప్పు అంజలి, నేను మార్చుకుంటాను. బా, నా కోసం ఎవరు ఏం చేయనక్కర్లేదు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను అంజలి. నువ్వు అలా మాట్లాడుకు, నాకు నువ్వు కావాలి. నాకు నువ్వేం అవసరం లేదు. నన్ను దూరం చెయ్యకంజలి. మన ఆలోచనలు నన్ను చంపేస్తున్నాయి. ఆకలి లేదు, నిద్ర లేదు, పిచ్చి పట్టేలా ఉంది తెలుసా? అయినా అంత ప్రేమించావు, అదంతా అబద్ధమేనా? అబద్ధమే అనుకో. అసలు నాతో మాట్లాడకుండా ఎలా ఉంటున్నావు అంజలి? ప్లీజ్ వెళ్ళు. ప్రతి దానికి వెళ్ళు వెళ్ళు అనకు. ఏంటి అరుస్తున్నావు? నేను అరుస్తున్నట్లుందా? నాలో బాధ తెలియట్లేదు కదా? ఇంతలా అయిపోయావేంటే? అబ్బా, ఇక నేను నీకు చెప్పలేను. నా మీద బోర్ కొట్టిందా? నన్ను మోసం చేస్తున్నావా అంజలి? ఏంటా మాటలు? ఛీ, ఇదే చిరాకు నీతో. ఇలా చేస్తావని అనుకోలేదు అంజలి నేను. నేనేం చేయలేదు, నువ్వే నన్ను ట్రాప్ చేసావు. నాతో మంచిగా ఉండి ఇదంతా చేసావు, నన్ను నీ మాయలో పడేలా చేసావు. తప్పు తప్పుగా మాట్లాడకు. నేను నిన్నెప్పుడు ఆ ఉద్దేశంతో చూడలేదు. మంచిగా ప్రేమించాను, నీ నుంచి ఏం కోరుకోలేదు, ఏం ఆశించలేదు. కానీ నువ్వు ఇంత ఆలోచిస్తున్నావని తెలిసాక ఇంకా ఏం చెప్పినా నువ్వు వినవని నాకు అర్థమైంది. నాకు దూరం అవ్వకంజలి.
నీ కాళ్ళు పట్టుకుంటాను. చిరాగ్గా బిహేవ్ చేయకు. వెళ్తావా వెళ్ళవా? ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోయేవాడిని, కానీ నీ జీవితంలోంచి కూడా వెళ్ళమంటున్నావు కదా, అందుకే వెళ్ళలేకపోతున్నాను. అబ్బా, నీకు ఎంత చెప్పినా వినవులే కానీ ఇక నీ ఇష్టం. ఇప్పటికీ చేసింది చాలు. నిజంగా నేనంటే ఇష్టం ఉంటే మళ్ళీ మళ్ళీ ఇలా వచ్చి విసిగించకు. వెళ్ళిపో. లేవనే ఆలోచనే తొలి చేస్తోందే ఓ చెలి, నువ్వు రావనే ఈ బాధనే భరిస్తోందే నామది. కన్నానే కలలెన్నో నీతో తుది వరకు కలిసుండాలని, విన్నానే కథలెన్నో ఈ ప్రేమే బాధను మిగిలిస్తుందని. నీవు లేని లోకమంతా నా కనులు చూడనే లేవు, నీవు రాని కాలమంతా ఈ పనులు జాడకే రావు. మన ప్రేమ శాశ్వతంగా మారే ఈ సమయంలో నువ్వు లేవనే ఆలోచనే తొలి చేస్తోందే ఓ చెలి, నువ్వు రావనే ఈ బాధనే భరిస్తోందే నామది. రారా వెళ్దాం. రే సూరి, మీరు వెళ్ళకండ్రా, ఒంటరిగా అనిపిస్తుంది. అప్పుడు అడిగింది నేనేగా. వద్దులేరా, నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి, మీరు వెళ్ళండి. ఏంట్రా నువ్వే వెళ్ళమంటావు, నువ్వే ఉండమంటావు. ఉంటాంలే, ఒంటరిగా ఉందన్నావుగా. ఈ ఒంటరితనం మీ వల్ల వచ్చింది కాదురా, మీరుంటే తీరదు, మీరు వెళ్ళండి. కథలు కథలుగా చెప్పే నీ నా కదా, కరుణ ఇంతైనా ఉంటే నిన్న పద. నిన్న మొన్న జ్ఞాపకాలే నా గుండె చీల్చి వేస్తుంటే, నీవు అన్న ఆ పదాలే నా మనసు కాల్చి వేశాయే. మన ప్రేమ జాడలే పంటగా పండి ఉన్న ఈ చోటకే నువ్వు రావనే ఈ బాధనే భరిస్తోందే నామదే. నువ్వు లేవనే ఆలోచనే తొలి చేస్తోందే ఓ చెలి.
వయసులో నీకు ఇన్ని కష్టాలు ఏమొచ్చాయిరా? కాదు రామయ్య, ఏదో బాధలు ఇలా చేసాడంతే. చదువుకున్న వాళ్ళే ఇలా చేస్తే ఎలాగయ్యా? ఏంటో. సరే, నాకు పనుంది, వెళ్ళాలి. జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్త. ఇదిగోండి అమ్మగారు. అంజలి, ఎప్పుడో వస్తానని ఇప్పుడు వచ్చేమిటి రామయ్య? కాదమ్మా, మన శ్యామలమ్మ కొడుకున్నాడు కదా, చెరువులో దూకేసి ఆత్మహత్య చేసుకుపోయాడు. చక్కగా చదువుకునేవాడు, వాడికేం కష్టాలు వచ్చాయో ఏమోనమ్మా, అందుకే కొంచెం ఆలస్యమైంది. ఆయన ఈ రోజుల్లో కుర్రోలు ఎప్పుడేం చేస్తున్నారో ఎవరికీ తెలియడం లేదు. అవునమ్మా. ఎవరు రామయ్య అలా చేసింది? అదేనమ్మా విజయ్, నువ్వు ఇంతకు ముందు ఒకసారి అడిగావు కదా. అసలేం జరిగింది? నదిలో దూకాడు, చూస్తేనేమో స్పృహలో లేడు. ఇప్పుడే నీళ్లు కక్కించొస్తున్నా. నీకు చచ్చిపోతావా? ఇలా చేస్తావా అనుకోలేదు. ఇంత ప్రేమిస్తున్నావేంట్రా నన్ను? నీకు అమ్మ ఉంది, కెరియర్ ఉంది, ఇంకా లైఫ్ ఉంది. చెప్పు. నువ్వు లేకుండా నాకు అవన్నీ వద్దంజలి. నువ్వే నా ప్రాణం. నువ్వు లేకుండా బ్రతకలేను. నాకు నువ్వంటే ప్రాణమే, కానీ ఇలాంటివి జరగకూడదనే నిన్ను దూరం పెట్టాను. నువ్వు మర్చిపోతావు అనుకున్నాను, ఇలా చేస్తావు అనుకోలేదు. నువ్వు లేకపోతే నేనేమైపోవాలి? అసలు ఎందుకు చేసావు అంజలి ఇదంతా? మా పెద్దనాన్న కూతురు రేఖ అని మొన్నే తనకి పెళ్లి కుదిరింది. కానీ తనెవరో తక్కువ కులం వాడిని ఇష్టపడి తనతో పారిపోయింది. అది తెలిసి మా పెద్దనాన్న పరువు పోయిందని ఊరేసుకుని చనిపోయాడు. తనని చూడటానికి రేఖ వాళ్ళ హస్బెండ్తో ఇంటికొస్తే మా నాన్న మా ఫ్యామిలీలో ఉన్న ఆడవాళ్ళందరినీ పిలిచి, మన కుటుంబానికి ఈ ఊర్లో ఉన్న విలువ మీ అందరికీ తెలుసు. కానీ ఆ పిల్ల తక్కువ కులం వాడిని చేసుకున్నప్పుడే ఆ పరువంతా తీసేసింది. ఇంట్లో నుంచి పారిపోయి ఇంకో తప్పు చేసింది. ఇలాంటి పరువు తక్కువ పనులు మన ఇంట్లో మళ్ళీ ఎవరైనా చేశారో వాడు పిరుకోడు కాబట్టి ఊరేసుకున్నాడు. నేను అలా కాదు. మీరెక్కడున్నా వెదికి మరీ చంపేస్తాను. మీరు తప్పు చేశారన్న విషయం తెలిసినా సరే చంపేస్తాను. ఎవరైనా ఇలాంటి విషయం జరగడానికి సహాయం చేసినా, తెలిసి ఊరుకున్నా చంపి పడేస్తా ఒక్కొక్కరిని. అప్పుడు కూడా నువ్వే గుర్తొచ్చావు. చాలా ఏడుపొచ్చింది. అమ్మంటే నాకు చాలా ఇష్టం. తన్ని కూడా ఏదో ఒకటి చేస్తారు. నీ లైఫ్ కూడా పాడవుతుంది. దీనికన్నా నీకు దూరం అవ్వడమే మంచిదనిపించింది. నేను కూడా చాలా ఏడ్చాను. నువ్వు వచ్చి మాట్లాడినప్పుడు కూడా నిన్ను హగ్ చేసుకుని ఏడవాలనిపించింది. కానీ ఏం చేయమంటావు? ఈ భయం వల్లే ఆగిపోయాను. ఇంకెప్పుడు నాకు దూరంగా ఉండకంజలి. చెప్పానుగా, ఇంకెప్పుడు నీకు దూరంగా ఉండను. అన్నం తిని ఎన్ని రోజులైంది, చూడు ఎలా అయిపోయావో. రేపు నేను వచ్చేసరికి ఇలా ఉండకూడదు. ఎప్పటిలాగా నీట్గా ఉండాలి, సరేనా? నిన్ను కూడా చూసి చాలా రోజులైంది. నువ్వు కూడా నా కోసం రేపు అందంగా రెడీ అయి రావాలి, సరేనా? అలాగే. ఇంకెప్పుడు ఇలా చేయకు, సరేనా? నేను వెళ్ళొస్తా. ఇంకాసేపు ఉండు. ఇంట్లో చెప్పి కూడా రాలేదు తెలుసా? మళ్ళీ లేట్ అయితే బాగోదు. నువ్వు జాగ్రత్త. సరే, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను.
సరే అయితే ఉంటాను. సరే వదులు, ఇంక చాలు. రేపు వస్తానుగా, అప్పుడు ఎక్కువసేపు ఉంటాను. బాయ్. ఎక్కడికెళ్ళి వస్తున్నావే? అడుగుతున్నాడుగా, చెప్పు. నాన్న, అది మన తోటకెళ్ళి. తోట దగ్గరికి వెళ్ళి ఆడెవరితోనో కులుకొస్తున్నావా? నాయనమ్మకి తోడెళ్ళవంటే ఆడెవరితోనో కులుకొస్తున్నావా నువ్వు? చెప్పు, చెప్పవే. మొన్న జరిగింది తెలిసి కూడా ఇలా చేస్తావా? ఎంత ధైర్యమే నీకు? పరువు తక్కువ పనులు చేస్తావా నువ్వు? అది తప్పు చేసిందని ఒప్పుకుంటానండి, కానీ ఆడపిల్లండి అలా కొట్టకండి. ఆడపిల్ల పనులు చేస్తుందా ఇది? పరువు తీసే పనులు చేస్తుంది. నీ కూతురు ఏం చేస్తుందో తెలుసుకోకుండా నువ్వేం చేస్తున్నావు ఇంట్లోని? దానిలా తిరుగుతున్నావా నువ్వు కూడా? అవేం మాటలురా, అదేదో తప్పు చేసి దాన్ని అంటావేట్రా? అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది. ఆ పొలం వైపు వెళ్ళొద్దని చెప్తుంటే నువ్వు విన్నావా? ఇప్పుడు చూడు, నీ లక్షణాలే వచ్చాయి. ఇది నా కూతురు అని తెలుసు కూడా ఆడు దీని వల్ల వేసుకుని దీంతో తిరుగుతున్నాడంటే ఆడికి ఎంత ధైర్యం? రేయ్, ఆ కత్తి తీసుకొని రారా. ఆ నా కొడుకుని నరకందే. ఈ రోజు నేను తిరిగి ఇంటికి రాను. లేవే, ఒక్కగానొక్క కూతురు అనుకుంటే నాకు తెలియకుండా ఇంత పని చేస్తావా? కత్తెట్టివరా. అంజలి, అయ్యో, తప్పు చేసింది నేను, నన్ను చంపండి. నువ్వు తప్పు చేయడానికి కారణం ఆడే కదా, ఆడనే చంపుతాను. ఇల్లు దాటి వెళ్ళారంటే నేను ఇప్పుడే చచ్చిపోతాను, లేదా నన్ను చంపేసి వెళ్ళి వాడిని చంపేయండి. ఏంటే నువ్వు అనేది? మాటలతో భయపెడుతున్నావా? ప్లీజ్ నాన్న, ఒక్కసారి నేను చెప్పేది వినండి. వాడిని నేను ఇష్టపడ్డాను, కానీ మీ పరువు పోగొట్టాలనుకోలేదు. మీరన్నట్టు నేను వాడిని వదిలేస్తాను. నాకొద్దు, నన్ను నమ్మండి, లేదంటే ఇప్పుడే చంపేయండి. సరే, ఆ కత్తి కింద పడేసి చెప్పేంటో. నేను ఇష్టపడ్డట్టే వాడు నన్ను ఇష్టపడ్డాడు. ఇప్పుడు నేను వాడిని వదిలేసినా వాడు చచ్చిపోతాడు. అయితే వదిలే, అవన్నీ నాకు అనవసరం. వాడు చనిపోతే నేను ఇంకో పెళ్లి చేసుకుని బ్రతకలేను, నేను చచ్చిపోతాను. ఇవన్నీ వద్దు నాన్న. అలా అని మిమ్మల్ని కాదని నేను ఏమన్నా చేస్తే మీరు బ్రతకనివ్వరు, అది కూడా నాకు తెలుసు. అందుకే నాకు కొంచెం టైం ఇవ్వండి. ఎలాగోలా తన్ని దూరం చేస్తాను. మీరు చెప్పినట్టే వేరే పెళ్లి చేసుకుంటాను. చదువుకున్న దానివని తెలివిగా మాట్లాడి నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నావా? లేదు నాన్న, నన్ను నమ్మండి, లేదా నన్ను ఇప్పుడే చంపేయండి. నేను ఇలా బ్రతకలేను. తప్పు చేసింది నేను, దానికి ఎవరినో ఎందుకు చంపుతారు? ఈ ఒక్కసారి నన్ను నమ్మండి నాన్న. మళ్ళీ ఏమైనా మోసం జరిగిందంటే నిన్ను, మీ అమ్మని, ఎవరిని బతకనివ్వను. గుర్తుపెట్టుకో. లేదు నాన్న, అలా జరగదు. కొద్ది రోజులు చూస్తాను. నువ్వు అన్నట్టు జరగకపోయినా ఈ విషయం బయట ఎవరికైనా తెలిసినా నేనేం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళండే. ఏంటి నాన్న, ఇంత చేసిన దాని మాటలు నమ్ముతావా? ప్రాణం లెక్క చేయని పిచ్చిలో ఉందది. వాణ్ణేమన్నా చేసినా మనకే ఎదురు తిరుగుతుంది, లేదా చేస్తుంది. అయితే చెప్పింది వింటదా? ఇప్పుడు ఈ విషయంలో ఏం జరిగినా అందరికీ తెలుస్తుంది. పోయేది మన పరువే. అందుకని వదిలేస్తే చెప్పినట్టు చేస్తుందా? చెయ్యకపోతే ఏం జరుగుతుందో దానికి, దాని అమ్మకి బాగా తెలుసు. కొద్ది రోజులు చూసి ఆ నా కొడుకుని వేసేద్దాం. ఏంటమ్మా ఇది? వద్దమ్మా, మనకి ఇవన్నీ, తన్ని మర్చిపో. నీకు తెలుసు కదమ్మా తనకి నేనంటే ఎంత ఇష్టం. అయినా ఎవరి కోసం అమ్మా నాన్న ఇదంతా చేస్తున్నారు? కూతురి కన్నా పరువే ముఖ్యమా? తను బాగా చదువుకున్నాడు, నన్ను బాగా చూసుకుంటాడని చెప్పినా అర్థం చేసుకోకుండా ఇంత చేస్తారనుకోలేదు. కని పెంచిన అమ్మనే అన్నీ మాట్లాడినాడమ్మా మీ నాన్న. ఇంకా మనం ఎంత? విజయ్కి ఏమైనా అయితే నేను తట్టుకోలేనమ్మా. అది అర్థం చేసుకుంటే నా జీవితం కూడా బానే ఉంటుంది.
మనం అనుకున్నవన్నీ జరగవుగా అమ్మ జీవితంలో. నువ్వు ఇలా చేసావంటే మన జీవితాలే కాదు కుటుంబమే పాడవుతుంది. వద్దురా తల్లి మనకివన్నీ. మీ నాన్న ఎదిరించి బతకలేమమ్మా. సరే అమ్మా, నేనే ఏదోలా దూరం అవుతా. నువ్వు ఏడవకమ్మా. అందరికీ నమస్కారం. మా విజయాంజలి చిత్రాన్ని పూర్తి చేయడానికి అవసరమైన ప్రతి ఖర్చును మా సొంత కష్టార్జితంతో నిర్వహించాము. మాకు నిర్మాతలు, ఫైనాన్షియర్లు ఎవరూ లేరు. కేవలం ప్యాషన్తో మనస్ఫూర్తిగా ఈ సినిమా చేశాము. ఈ చిత్రం మీకు వినోదాన్ని అందించిందని అనిపిస్తే, లేదా ఇందులో ప్రస్తావించిన విషయాలు మీకు ఉపయోగపడ్డాయని అనిపిస్తే, మేము చేయబోయే తదుపరి సినిమాలకు మీరు చేయగలిగిన సహాయం క్రింది నంబర్ లేదా స్కానర్ ద్వారా పంపించగలరు. మా ఈ ప్రయాణంలో మీరు కూడా ఒక భాగం అవ్వగలరు. ఇట్లు మీ ఎంబీఆర్ రాజా. యూపీఐ ఐడి mbr-filmworks@ybl, mbr-filmworks-2@ybl. తర్వాత రాబోతున్న విజయాంజలి వీడియోస్ కోసం ఎంబీఆర్ ఫిల్మ్ వర్క్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.